ఆయన అడిగిన మనవులు చూడండి, కీప్ మీ అవే ఫ్రమ్ వ్యానిటీ అన్నాడు. అంటే వ్యర్థమైన వాటి నుంచి నాకు దూరంగా ఉంచు, నా కన్నులు వ్యర్థమైనవి చూడకుండా నన్ను దూరంగా ఉంచు. ఈ ప్రార్థన మనం చేయాలంటారా? చేయాలవుద్దంటారా? మీకు ఎంత అవసరం ఉంది ఇలా చేయడం? ఈ ప్రార్థన చేయాల్సిన అవసరం ఎంత అవసరం ఉందండి? నిజంగా చేయాలా? అంటే దేవుణ్ణి అడుగుతున్నాడంటే తన మట్టుకు తను ప్రయత్నించి ఫెయిల్ అయిపోతున్నాడు అనమాట. వ్యర్థమైన దానిని నా కన్నుల ముందు లేకుండా చేయంటాడు. అంటే వ్యర్థమైందంటే అర్థం ఏంటి? ద థింగ్ విచ్ ఇస్ నాట్ మ్యాటర్ ఫర్ ద హెవెన్లీ బ్లెస్సింగ్. అర్థమవుతుందా? పరలోక ఆశీర్వాదాన్ని మనకు తీసుకురాని ఏ సంగతి అయినా అది వ్యర్థమైందే. మనం వ్యర్థమైన దానికి ఎక్కువ సమయం ఇస్తున్నామా? అర్థవంతమైన దానికి ఎక్కువ సమయం ఇస్తున్నాం. కీప్ మీ అవే, పనికి మాలి వాటిని నా నుంచి దూరం చేయి. చాలా మంచి విషయాలకి సెల్ ఫోన్ వాడుతున్నాం, అది మనకెంతో మేలు చేస్తుంది. కానీ మంచి విషయాలకి తక్కువ వాడి చెడ్డ విషయాలకి ఎక్కువ వాడుతున్నాం అనే సెన్స్ మనకుంటే మనం ఎప్పుడు చూడాలో ఎప్పుడు చూడకూడదో మనకు అర్థమైపోద్ది. ఫోన్ పే చేసుకోవడానికి గానీ, ఒక టికెట్ బుక్ చేసుకోవడానికి గానీ, ఇవన్నీ మనకు పనికొచ్చేవే. దాంట్లో కామెంటరీస్ ఉంటాయి, బైబిల్ నాలెడ్జ్ ఉంటది, మనకి ఎన్నో గూగుల్ సెర్చ్ లో చూడొచ్చు. కానీ వ్యర్థమైన వాటిని చూడడానికి ఎంత టైం తీసుకుంటాం చూడండి. నేను గమనిస్తాను, ఆ రీల్స్ చూస్తూ ఎంత మంది ఎంత టైం వేస్ట్ చేస్తారో నేను చూస్తుంటాను. అసలు నాకు ఎంత అసహ్యం అంటే, అలా స్క్రోల్ చేస్తుంటే ఎవరైనా సరే వాడు చూసింది ఇంకోటి చూసింది ఇంకోటి చూస్తుంటే నేను దాన్ని అస్సలు భరించలేను. అసలు నేను ఐ డోంట్ లైక్ దట్. కానీ వాళ్ళు మునిగి తేలిపోతున్నారు అనమాట. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా అడగాలి, ప్రభువా ప్లీజ్ హెల్ప్ మీ అవుట్ టు కమ్ అవుట్ ఫ్రమ్ దట్ బ్యాడ్ అండ్ వర్స్ట్ హ్యాబిట్. నా కళ్ళకి ఆ వ్యర్థమైనవి కనబడకుండా చేయి తండ్రి. 119వ కీర్తనలో దావీదు అంటాడు, నా కళ్ళ ముందు నుంచి వ్యర్థమైన దాన్ని తీసేయి అంటాడు. 37వ వచనం, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కళ్ళు త్రిప్పివేయి అన్నాడు. భక్తి పరులు చేసే ప్రార్థన అలాగే ఉంటది. ప్రభువా ప్లీజ్ హెల్ప్ మీ అండ్ టీచ్ మీ టు మై ఐస్ వాట్ టు సీ వాట్ నాట్ టు సీ. నా కళ్ళ ముందు ఏ ఉంచుకోవాలో నాకు నేర్పించు. నీ ధర్మశాస్త్రంలోని సంగతులు చూడడానికి నా కళ్ళు తెరువు అన్నాడు. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కళ్ళు త్రిప్పు అన్నాడు. నా కళ్ళ ముందు నీ కృపను ఉంచుకోవడానికి సహాయం చేయన్నాడు. నా కళ్ళు నీవు చూపిన మార్గంలో నడవడానికి నాకు సహాయం చేయంటాడు. చూసారు ఎంత బాగుందో ఈ ప్రార్థన?